ముందుకు వచ్చారు. ఎంపీ క్యాండిడేట్లు డైరెక్ట్గా ఎంపీ సీట్లు అంటే ఎంత ఇంపార్టెంట్ ఆ రోజున, అట్లాంటి వాళ్ళు యువతలకు వచ్చారు కదా. ఆ టైప్లో ఎవరున్నారు ఇప్పుడు ప్రాక్టికల్గా. కాబట్టి ఇక్కడ బేసిక్గా ఏంటంటే జగన్ అట్లాగైతే కనుక అసలు లిస్టులు ఏమి అనౌన్స్ చేయకూడదు, చేయకుండా మొత్తం రాజ్యసభ ఎన్నికలు అయిపోయాక అనౌన్స్ చేయాలి, అంతే కదా లెక్క ప్రకారం. అయితే ఈ లోపల పిలవకూడదు, లేదా పిలిచినా కూడా నేను చూస్తాలేనా అని చెప్పి సాగదీయాలి. నెలల తరబడి సాగదీస్తూ ఎటు తేల్చుకోకుండా కొత్తోడిని బతకనీయకుండా ముందోడికి రానియకుండా అది నడుస్తూనే ఉండాలి. జగన్ నిజంగా భయపడుతున్నారా? టీడీపీ అనుకూల మీడియా భయపడుతుందా? రక్షించండి మహాప్రభు అని 1వ తేదీన ఆయన ఢిల్లీ కూడా వెళ్ళిపోబోతున్నారు, అమిత్ షాతో మాట్లాడేయబోతున్నారు, అసలు ఏం చేయాలి ఏంటి అనేది ఆల్రెడీ తాడేపల్లిలో చర్చించుకున్నారు అనేది రాధాకృష్ణ గారి ఆలోచన, అది లేదంటే నిజంగా జరుగుతుంది? జగన్ యాటిట్యూడ్ తెలిసినోడు ఎవడు కూడా జగన్ భయపడిపోతున్నాడు, వణిగిపోతున్నాడు అనేది నెంబర్ 1. రెండవది, భారతీయ జనతా పార్టీ యాక్టివిటీ తెలిసినటువంటి వాడు లేకపోతే కనుక అవగాహన ఉన్నటువంటి వాడు ఎవడు కూడా అట్లాంటి పిచ్చి మారట్టల్ని నమ్మరు. బేసిక్గా అమిత్ షా దగ్గరికి వెళ్ళంటే మేబీ రేపు వెళ్ళునే అన్న ఢిల్లీలో కార్యక్రమాలు ఏమైనా ఉన్నాయేమో ఉంటుంటారు, అంతే కదా. నుంచి ఏదో జబ్బు కదా, కేంద్ర ప్రభుత్వం పెట్టి నీతి ఆయోగ్ మీటింగ్కి వెళ్తుంటే ఇంకే ఉంది అడుక్కోవడానికి వెళ్ళారు, లేకపోతే అది వెళ్ళారు ఇది వెళ్ళారు, అదొక మానసిక జాడ్యం. అది ఏంటంటే ఒక ద్వేషము అసూయతో కూడినటువంటి లక్షణం. అది ప్రాక్టికల్గా అమిత్ షా ఇప్పుడు ఏం చేస్తాడు, జగన్ ఏం చేస్తాడు, మనందరికి చెప్పేసి రేపు పొద్దున మన జగన్ ఓటేయని మనతో చెప్తాడా, లేకపోతే మనతో చెప్తాడు జనాలకి ఓటేపిచ్చేయండి అయ్యా అని, లేకపోతే అమిత్ షా మాట ఎమ్మెల్యేలు అంటారా బయటికి పోయేవాళ్ళు, లేదా చంద్రబాబు నాయుడు ఏమయ్య బాబు మా వాడిని ఇబ్బంది పెట్టబాకని బాబు చెబుతాడా, అది కూడా రాస్తాడేమో.